వెంటనే స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళావా? స్వామీజీ గారు ఏమి వచ్చింది దయ్యం? అవునా, ఇంటికి తీసుకెళ్ళండు వాండి స్వామీజీ గారు. ఇక్కడి నుంచి అలా పెట్టుకుంటే అది ఏదో తిరిగినట్టు అనిపించింది స్వామీజీ గారు. అవునా? అవును. దెయ్యం రావాలా? నువ్వు ఎవరు? నేను ఒక పెద్ద పిశాచి దెయ్యాన్ని. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? చెప్పు నువ్వు నన్ను బంధించలేవు. ఎందుకంటే నన్ను ఓడించే వాళ్ళు ఇంకా పుట్టలేదురా. దానిని నేను మూసేస్తా, ఎవడు దాన్ని పట్టుకోలేర్రా. అవునా? దాన్ని అక్కడికి నువ్వు దాంతో నువ్వు అడుక్కుని పెట్టలేవురా. కానీ అడుక్కు పెట్టకపోయినా దా దగ్గరికి వెళ్ళకుండా నీడు ఆపుతా. నువ్వు ఆపలేవురా. నువ్వు నన్ను ఏం చేయలేవురా. నువ్వెందుకు పీడిస్తున్నావు? నేను చెప్పను, అదొక పెద్ద కథ. అది నువ్వు చెప్పాల్సిందే. చెప్పడు. నువ్వు చెప్పాల్సిందే. నేను చెప్పడు. భూతం భూతం ఇక్కడ అది మాయమైపోయింది. స్వామి 10 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది స్వామి. ఏం చేయాలో చెప్పండి స్వామి, మీరే. అది ఆపాలంటే మనం ఒక రోజు నువ్వు ఒక పూజ చేయాలా? ఒక రోజు నాతో పడుకో. ఓకే స్వామి, ఇక్కడే పడుకున్నాను. రాత్రి అవగానే నేను మీ దగ్గరకు వస్తా. ఓకే స్వామి.